సూర్యపుత్ర కర్ణ పార్ట్ 2. అలా కర్ణుడు ఆ నదులన్నీ దాటుకొని యమునా నది, గంగా నది కూడా దాటుకొని అంగా అనే ఒక రాజ్యానికి వెళ్తాడు. కర్ణుడు ఆ అంగా నదిలో వెళ్తూ ఉండగా అక్కడ ఉండే రాధ, అధిరథ, నందన అనే దంపతులకు కనిపిస్తాడు. సో వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉండరు. సో దేవుడే ఆ బిడ్డను పంపించాడని ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డకి పేరు పెడతారు. అధిరథ రథసారథిగా పనిచేస్తాడు అండ్ ఆ బిడ్డకి వసుసేన అని పేరు పెడతాడు. అండ్ దెన్ లేటర్ వాళ్ళ అమ్మ తన కర్ణ అని పిలవడం వల్ల అది కర్ణుడిగా మారుతుంది. ఒకసారి కర్ణుడు వాళ్ళ అమ్మ కర్ణుడి దగ్గరికి వచ్చి, నువ్వు మాకు నదిలో దొరికావు, మాకు పుట్టలేదు అని చెప్తుంది. ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున నీ కన్న వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్లిపోతే మమ్మల్ని మర్చిపోవద్దు అనేసి చెప్పడానికి చెప్తున్నాను అంటది. సో ఆ విషయం విన్న కర్ణుడు తన పేరెంట్స్ కి సరిగ్గా నచ్చలేదేమో, అందుకే నదిలో వదిలేసారేమో అని బాధపడతాడు. అండ్ దెన్ కర్ణుడు వాళ్ళ అమ్మతో, అమ్మ కడుపును పుడితేనే కొడుక, పుట్టకపోతే కొడుకు కాదా అని చెప్పేసి తన్నే తన సొంత తల్లిగా భావిస్తాడు. అప్పటి నుండే కర్ణుడిని అందరూ రాధేయ అని కూడా పిలుస్తారు. అండ్ దెన్ కర్ణుడు పెరుగుతున్న టైంలో తనని శూద్రుడు అని చాలా మంది క్షత్రియులు క్రిటిసైజ్ చేస్తారు, అవమానిస్తారు కూడా. సో అప్పటి నుంచే కర్ణుడికి క్షత్రియ విద్యలన్నీ నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ కర్ణుడు తండ్రి ఒక శూద్రుడు అంటే రథసారథి. సో తన తండ్రి రథసారథి అవడం వల్ల ఎవరు తనకి క్షత్రియ విద్య నేర్పించరు.